ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయములో మనము దేవునితో మాట్లాడి దేవుని వాక్యాన్ని విని వాగ్దానాన్ని విని ప్రార్థించుకొనుటకు దేవుడు మనకి సమయం ఇచ్చినందుకు మనము దేవునికి వందనాలు తెలుపుతూ, మన హృదయాలన్నీ రాత్రి వేళ సమయంలో కానీ, మనము పనుల నుంచి వచ్చినప్పుడు కానీ, మనకు నిశ్శబ్ద కన్నీళ్ళు మరియు వ్యక్తపరచలేని ప్రశ్నలు మనము మోసుకుంటూ ఉంటాం. మరియు మనము ఓదార్పు చూడలేని విధంగా వింటూ ఓదార్చుతూ ఉంటాం కాబట్టి మనకు దేవుడు ఒక వాగ్దానాన్ని మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మనకు అన్ని జనులు కొంతమంది మనం ఏదన్నా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. దాని గురించి ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీవు దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. ఈ వచనము దేవునికి దూరంగా ఉన్నవారు మరియు దుఃఖముతో మునిగిపోయిన యొక్క బాధలను మనకు తెలుపుతుంది. మన హృదయాలు బాధించే రాత్రులు ఉంటాయి మరియు ప్రపంచ స్వరాలు సందేశాన్ని మనకు వినిపిస్తూ ఉంటాయి. నీ దేవుడు ఎక్కడా అని జనాలు అందరూ అడుగుతూ ఉంటాడు. మనం ఏదన్నా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేసేవారం అయితే మనము దేవుడు అంటే తెలియని బిడ్డలు చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మీరందరూ ప్రార్థిస్తూ ఉంటారు కదా, మీ దేవుడు ఎక్కడా, మిమ్మల్ని నీకు సమాధానము లేదు, దొరకలేదు అని మనము కన్నీటితో ప్రజలు మనల్ని అడుగుతుంటారు. మనం ఏడ్చినప్పుడు అతడు మన ప్రతి కన్నీటిని లెక్కిస్తాడు. మనం అలసిపోయినప్పుడు ఆయన సన్నిధి మన చుట్టూ ఉంటుందని మనము తెలుసుకొని మనము ఆయనకు ప్రార్థన చేయటమే మన యొక్క ఇది బాధ్యత అని గుర్తెరిగి మనము జనులందరూ అడిగినప్పుడు ఎంతో అవిశ్వాసంగా లోనవుతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి దాంట్లోనూ నేను నీకు మేలు చేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము దుఃఖాన్ని కూడా ఆనందంగా మార్చే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే సజీవుడైన మన దేవుడే. కాబట్టి ప్రతి పనిని మనం దేవునికి అప్పచెప్తూ ముందుకు సాగుదామండి. ఈ రాత్రికాల సమయంలో మనము 2 నిమిషాలు ప్రార్థించుకొని ముందుకు సాగుదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, మీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మేము మిమ్మల్ని కన్నీటితో ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా, అన్యులు మరి మా గురించి చెనగక తండ్రి, మా దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు అని మేము నమ్ముచు మీకు ప్రార్థిస్తుండగా తండ్రి, మా ప్రార్థన మనవిని ఆలకించి మాకు సమాధానాన్ని దయచేస్తారని నమ్ముచున్నాం దేవా. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఉద్యోగాలు చేసే బిడ్డలు మరి గృహాలకు చేర్చి నిన్ను స్తుతించుకునే భాగ్యం కలుగు చేస్తున్నందుకు వందనాలు. స్కూళ్లకు కాలేజీకి వెళ్ళిన పిల్లలు మరి గృహాలకు చేర్చి తల్లిదండ్రులతో సంతోషంగా నీ యొక్క వాక్యాన్ని చదివి పాటలు పాడుతూ సంతోషంతో ప్రార్థిస్తుండగా వారిని దీవించండి. అదేవిధంగా తండ్రి, ఆయా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలైతేమి, అప్పుల బాధలైతేమి, మరి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కుటుంబ సమస్యలు, వాటన్నిటినీ మీరు ఆధీనంలో ఉంచుకొని వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఉద్యోగాల కోసం ప్రయత్నించిన బిడ్డలకు సమాధానాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి, తాగుడు మరి ఇంకా ఏమైనా జూదాలలో అలవాటు పడి దేవా, మరి ఆ కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటున్నాయి తండ్రి, అటు కుటుంబాలను పట్టి లేవనెత్తమని అడుగుచున్నాం. అదేవిధంగా నాయనా, మరి ఇంకా ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి దేవా. మరి ఉద్యోగాలు కోల్పోయి మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఏదైనా బిజినెస్ చేయాలని మీ సమాధానం కోసం ఎదురు చూసే బిడ్డలకు మీరు సమాధానాన్ని దయచేస్తారని నమ్ముచున్నాం. ప్రతి పనిలో మాకు తోడుగా ఉంటారు తండ్రి. మరి ఏదైనాను మాకు మేలైనది దయచేస్తారని మేము కన్నీటితో ప్రార్థిస్తుండగా తండ్రి, ఆ కన్నీటి ప్రార్థన ఆనంద బాష్పాలుగా మారుస్తామని మేము నమ్ముచు ఈ యొక్క రాత్రికాల దీవెనలతో మమ్మల్ని నింపమని తిరిగి రానున్న నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు ఏదైనా అవిశ్వాసంతో ఉన్న ఎడల కన్నీటితో మన దేవుడు సమాధానం ఇవ్వలేదని దిగులు చెందక, మన దేవుడు కన్నీటిని కూడా ఆనంద బాష్పాలుగా మారుస్తాడని గుర్తెరిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించులాగున మరియు
మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుడి నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.